ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చదువుకోబోయే టాపిక్ పేరు మేపుల్ సిరప్ డిసీజ్. వాట్ ఈస్ మీన్ బై మేపుల్ సిరప్ డిసీజ్? మేపుల్ సిరప్ డిసీజ్ ఏంటిదంటే నార్మల్గా మనకి బ్రాంచెడ్ చైన్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటిది? వాలిన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్ అండ్ లైసిన్. ఓకే, దీంట్లో ల్యూసిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 4 అమైనో యాసిడ్స్ ఏదైతే ఉంటాయో నార్మల్గా ఇట్ ఈస్ డిగ్రేడెడ్ బై ఆర్ మెటబలైజ్డ్ బై బ్రాంచెడ్ చైన్ alpha keto acid dehydrogenase. Alpha keto acid dehydrogenase branch chain alpha keto acid dehydrogenase వల్ల these are undergoing metabolism. ఒకవేళ this branched chain alpha keto acid dehydrogenase which is dependent on vitamin B1, ఒకవేళ ఇది deficiency అయితే this lead to blocked degradation of branched chain amino acids of isoleucine, leucine, valine and lysine. So this lead to ఏమైతుంది? ఇంక్రీజ్ ఆల్ఫా కీటో యాసిడ్స్. ఓకే, ఇంక్రీజ్ అమౌంట్ ఆఫ్ ఆల్ఫా కీటో యాసిడ్స్ ఇన్ బ్లడ్ అండ్ యూరిన్లో బ్లడ్లో మనకి ఆల్ఫా కీటో యాసిడ్స్ అనేది పెరుగుతుంది. సో యూరిన్లో పెరగడం వల్ల మనకి ఏమవుతుంది? మేపుల్ సిరప్ యూరిన్ లెక్క కనబడుతుంది, ఆర్ బర్న్డ్ షుగర్ యూరిన్ లెక్క కనబడుతుంది. బర్న్డ్ షుగర్ యూరిన్ లెక్క కనబడుతుంది. అదే బ్లడ్లో ఇంక్రీజ్ అమౌంట్ ఆఫ్ ఆల్ఫా కీటో యాసిడ్స్ అవ్వడం వల్ల మోస్ట్ కామన్లీ ఆఫ్ ల్యూసిన్ ఏమైతే ఇట్ కాజెస్ ఇంక్రీజ్ వామిటింగ్, ఇంక్రీజ్ ఆర్ ప్రోగ్రెసివ్ డిక్లైన్ ఇన్ న్యూరలాజికల్ ఫైండింగ్స్, డిక్రీజ్ ఆర్ ప్రోగ్రెసివ్ న్యూరలాజికల్ డిప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వామిటింగ్ అవుతుంది. ఇట్ కాజెస్ పూర్ ఫీడింగ్. These are the features of a maple syrup disease. What are the treatment options available? Treatment options ఏంటంటే we can decrease the leucine, isoleucine, valine and lysine in the diet. Okay, డైట్లో ఈ బ్రాంచ్ chain amino acids అనేవి తక్కువ చేస్తే we can decrease the alpha keto acid production. అంతేకాకుండా we can supplement with vitamin B1. ఓకే, by helping బ్రాంచ్ chain alpha keto acid dehydrogenase మనం హెల్ప్ చేసినట్టయితే అండ్ ఈ అమైనో యాసిడ్స్ని కూడా తక్కువ చేస్తే we can prevent it from progressive neurological depression. Next we are going to discuss about homocystinuria. నార్మల్గా మనకి మిథైల్ టెట్రాహైడ్రోఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇట్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ టెట్రాహైడ్రోఫోలిక్ యాసిడ్. అక్కడ మనకి మిథైల్ గ్రూప్ అనేది బయటికి డొనేట్ చేస్తుంది. దిస్ ఇస్ టేకెన్ బై విటమిన్ B12. అక్కడ నుంచి ఇట్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ మిథైల్ B12. ఓకే, దిస్ రియాక్షన్ ఈస్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ one enzyme, that is methyl THFA reductase వల్ల మిథైల్ గ్రూప్ అనేది మిథైల్ THFA నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు దిస్ మిథైల్ B12 డొనేట్స్ మిథైల్ గ్రూప్ టు homocysteine. Okay, homocysteine in the presence of one enzyme, methionine transferase or homocysteine methyl transferase or methionine synthase or homocysteine methyl transferase. అక్కడ నుంచి మనకి మిథియోనైన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు మిథియోనైన్ ప్రొడ్యూస్ అయింది కదా, దీనికి అడినోసిల్ గ్రూప్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మిథియోనైన్ అడినోసిల్ ట్రాన్స్ఫరేస్ అనే ఎంజైమ్ వల్ల అడినోసిల్ గ్రూప్ మిథియోనైన్కి యాడ్ చేయడం వల్ల ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ SAM, అడినోసిల్ మిథియోనైన్. అది ఇట్ ఈస్ ఎ గుడ్ డొనేటర్ ఆఫ్ మిథైల్ గ్రూప్ అనేది ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ SAH, అడినోసిల్ హోమోసిస్టిన్ మీద అడినోసిల్ హోమోసిస్టినేస్ ఎంజైమ్ యాడ్ చేయడం వల్ల ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ హోమోసిస్టైన్ అండ్ హోమోసిస్టిన్ బ్యాక్ ఇంటూ ద నార్మల్ ప్రాసెస్. సో మిథైల్ THFA మీద మిథైల్ THFA రిడక్టేజ్ యాడ్ చేయడం వల్ల మిథైల్ గ్రూప్ అనేది బయటకు వస్తుంది. మిథైల్ గ్రూప్ ఇస్ టేకెన్ బై విటమిన్ B12 అండ్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మిథైల్ B12. ఈ మిథైల్ B12 అనేది మిథైల్ గ్రూప్ అనేది డొనేటెడ్ ఇంటూ ద హోమోసిస్టిన్ ఆ మిథైల్ గ్రూప్ అనేది తీసుకొని ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మిథియోనైన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మిథియోనైన్ సింథేస్ ఆర్ homocysteine methyl transferase and it is converted into S-adenosine methionine in the presence of the adenosine group and methionine adenosine transferase. అండ్ అది మిథైల్ గ్రూప్ అనేది డొనేట్ చేసిన తర్వాత ఇట్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ S-adenosine homocysteine. అక్కడ నుంచి S-adenosine homocysteines వల్ల ఇట్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ homocysteine అండ్ homocysteine is back to the cycle. సెకండ్ రియాక్షన్ ఏంటంటే homocysteine ప్లస్ serine.
homocysteine plus serine is converted into cystathionine, okay, and cystathionine is converted into cysteine, okay. So మనకి homocysteine and serine is converted into cystathionine, and cystathionine నుంచి మనకి cysteine అనేది ప్రొడ్యూస్ అవుతాయి. వాట్ ఆర్ ద ఎంజైమ్స్ అవైలబుల్? ఇప్పుడు ఏంటిదంటే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ విటమిన్ B6 పైరిడాక్సల్ ఫాస్ఫేట్ అంటారు. homocysteine and serine are converted into cystathionine. దీనికి కావాల్సిన ఎంజైమ్ పేరు ఏంటిది? cystathionine beta synthase. Cystathionine beta synthase is the enzyme required for the synthesis of cystathionine. And cystathionine ని బ్రేక్ చేయాలి. cystathionase వల్ల it is converted into cysteine plus homoserine. దీనికి కూడా సేమ్ కోఫాక్టర్ విటమిన్ B6 or pyridoxal phosphate. So this is the enzyme reaction we have to remember. So first homocystinuria అనేది మనకి 5 టైప్స్ ఉంటాయి. ఆల్ ఆర్ ఆటోసోమల్ రిసెసివ్. ఫస్ట్ క్లాసికల్ హోమోసిస్టినూరియా గురించి చూద్దాం. క్లాసికల్ హోమోసిస్టినూరియా అంటే ఇట్ ఈస్ డ్యూ టు దిస్ ఎంజైమ్ డెఫిషియన్సీ, cystathionine beta synthase deficiency. cystathionine beta synthase enzyme deficiency. దీనివల్ల మనకి ఏమవుతుంది? homocysteine plus serine cannot be converted into cystathionine. అక్కడ నుంచి మనకి సిస్టైన్ అనేది ప్రొడ్యూస్ కాదు. సో హోమోసిస్టిన్ అనేది పెరిగిపోతుంది, సిస్టీన్ అనేది తగ్గిపోతుంది. హోమోసిస్టిన్ పెరిగిపోవడం వల్ల ఇంక్రీజ్ మిథియోనైన్, ఓకే. సో దేర్ ఫర్ ఇంక్రీజ్ హోమోసిస్టిన్, ఇంక్రీజ్ మిథియోనైన్ అండ్ డిక్రీజ్ సిస్టైన్. సో దిస్ ఈస్ ద డిఫెక్ట్. దెన్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ వీ హ్యావ్ టు గివ్? మనం ఏం చేయాలి? మిథియోనైన్ అనేది తక్కువ చేయాలి, సిస్టీన్ అనేది సప్లిమెంటేషన్ ఇవ్వాలి, అండ్ విటమిన్ B6, B9 అండ్ B12 సప్లిమెంటేషన్ ఇస్తే సరిపోతుంది. దిస్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆప్షన్ ఫర్ క్లాసికల్ హోమోసిస్టినూరియా. సెకండ్, ఒకవేళ B6 కానీ డిక్రీస్ ఎఫినిటీ టు cystathionine beta synthase. If there is decreased affinity of cystathionine beta synthase for B6, ఈ ఎంజైమ్కి B6 అనే ఎంజైమ్కి ఎఫినిటీ అనేది తక్కువైపోయిందంటే ఇట్ లీడ్స్ టు సేమ్ యాజ్ క్లాసికల్ హోమోసిస్టినూరియా. ఇట్ కాజెస్ ఇంక్రీజ్ హోమోసిస్టిన్, ఇంక్రీజ్ మిథియోనైన్ అండ్ ఇంక్రీజ్ సిస్టిన్. సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆప్షన్ అవైలబుల్? మనకి డిక్రీజ్ ఎఫినిటీ అయింది కాబట్టి B6 అనేది ఎక్కువ ఇస్తే నార్మల్ అయిపోతుంది. ఇంక్రీజ్ B6 ప్లస్ ఇంక్రీజ్ సిస్టైన్ ఇన్ ద డైట్, ఓకే. దిస్ ఈస్ ద ట్రీట్మెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద థర్డ్ వన్? ఒకవేళ మనకి మిథైల్ THFA నుంచి THFA రావాలంటే ఇక్కడ మనకు కావాల్సిన ఎంజైమ్ ఏంటిది? మిథైల్ THFA రిడక్టేస్. ఒకవేళ ఈ ఎంజైమ్ అనేది వర్క్ కాకపోతే మిథైల్ గ్రూప్ అనేది ఇట్ కెనాట్ బి ట్రాన్స్ఫర్ టు B12 అండ్ ఇట్ కెనాట్ బి ట్రాన్స్ఫర్స్ టు హోమోసిస్టిన్ అండ్ నో ఫార్మేషన్ ఆఫ్ మిథియోనైన్. సో ఏమవుతుంది? మిథైల్ THFA రిడక్టేస్ డెఫిషియన్సీ. దిస్ ఈస్ నాన్ క్లాసికల్ హోమోసిస్టినూరియా అంటారు. ఇక్కడ ఏమైతే దేర్ ఇస్ నో మిథైల్ గ్రూప్ డొనేషన్ ఫర్ B12, దేర్ ఇస్ నో మిథియోనైన్ ఫార్మేషన్, దేర్ ఇస్ ఇంక్రీజ్ ఇన్ homocysteine values. So increase in homocysteine, decrease in methionine and decrease in THFA. ఓకే, THFA కూడా ఫామ్ కాదు. మిథైల్ THFA రిడక్టేస్ లేదు కాబట్టి THFA కూడా ఫామ్ కాదు. సో మనం వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆప్షన్ వీ కెన్ గివ్? ట్రీట్మెంట్ ఈస్ we have to supplement methionine and we have to supplement THFA, okay, by folate supplementation and methionine ఇస్తే నాన్ క్లాసికల్ హోమోసిస్టినూరియా ట్రీట్మెంట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్, నార్మల్గా మనకి హోమోసిస్టిన్ నుంచి మిథియోనైన్ రావాలంటే దానికి మిథైల్ గ్రూప్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. ఇట్ ఈస్ గివెన్ బై మిథైల్ B12. ఇది కన్వర్షన్కి హెల్ప్ అయ్యే ఎంజైమ్స్ ఏంటిది? మిథియోనైన్ సింథేస్ ఆర్ హోమోసిస్టిన్ మిథైల్ ట్రాన్స్ఫరేస్. హోమోసిస్టిన్ మిథైల్ ట్రాన్స్ఫరేస్ అయినా కావచ్చు, మిథియోనైన్ సింథటేస్ అయినా కావచ్చు. మిథియోనైన్ సింథసిస్ కావడానికి ఎంజైమ్ మిథియోనైన్ సింథటేస్ ఆర్ హోమోసిస్టిన్ మిథైల్ ట్రాన్స్ఫరేస్ అనే ఎంజైమ్ అయినా కావచ్చు. ఇఫ్ దిస్ ఈస్ డిఫిషియంట్ ఏమవుతుంది? మనకి డిక్రీజ్ ఇన్ మిథియోనైన్ ఫార్మేషన్ అండ్ ఇంక్రీజ్ ఇన్ హోమోసిస్టిన్, ఓకే. దేర్ఫోర్ మనం దీనికి ట్రీట్మెంట్ ఏంటిది? ఇట్ ఈస్ సిమిలర్ టు నాన్ క్లాసికల్ హోమోసిస్టినూరియా. ఇక్కడ దీని ట్రీట్మెంట్ ఏంటిది? వీ హ్యావ్ టు సప్లిమెంట్ మిథియోనైన్ సప్లిమెంటేషన్ ఇన్ ద డైట్. అండ్ ఫైనల్లీ ఫిఫ్త్ వన్ ఏంటిదంటే మనకి B6 కానీ B9 కానీ
B12 కానీ సప్లిమెంటేషన్ ఇస్తే డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే పోతాయి. సో వాట్ ఈస్ ద క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ హోమోసిస్టినూరియా? క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ హోమోసిస్టినూరియా. హోమోసిస్టినూరియా క్లినికల్ ఫీచర్స్ ఏంటంటే మనకి ఇంక్రీజ్ ఇప్పుడు హోమోసిస్టిన్ అండ్ హోమోసిస్టిన్ ఈ 2 మాలిక్యూల్స్ ఆఫ్ హోమోసిస్టిన్ కలిసి మనకి యూరిన్లో ఎక్స్క్రీట్ అవుతుంది. దిస్ లీడ్ టు హోమోసిస్టిన్యూరియా. ఓకే, ఇట్లా అవుతుంది. దీంట్లో మనకి ఏమేంటిది HOMOCY హోమోసిస్టిన్ స్పెల్లింగ్ రాస్తే హోమోసిస్టినూరియా. O ఫర్ ఆస్టియోపోరోసిస్, M ఫర్ మార్ఫానాయిడ్ హ్యాబిటస్, O ఫర్ ఆక్యులార్ చేంజెస్ అనేది మనం మార్ఫన్ సిండ్రోమ్తో చదువుకోవాలి. మార్ఫన్ సిండ్రోమ్లో ఏమవుతుందంటే అప్ అండ్ అవుట్ లెన్స్. ఇక్కడ హోమోసిస్టినూరియాలో ఏమవుతుంది సబ్లక్సేషన్ ఆఫ్ లెన్స్ అంటే డౌన్ అండ్ ఇన్వర్డ్. ఇక్కడ మార్ఫన్స్ దాంట్లో అప్ అండ్ అవుట్వర్డ్స్. నెక్స్ట్ C ఫర్ సీవియస్ డిఫెక్ట్స్. వాట్ ఆర్ ద సీవియస్ డిఫెక్ట్స్? థ్రాంబోఎంబోలిజం అండ్ అథెరోస్క్లెరోసిస్. మార్ఫానాయిడ్ హ్యాబిటస్ అంటే టాల్ ఉంటారు, అరాకినోడాక్టైలీ, హై ఆర్చ్డ్ ప్యాలెట్, జీను వాల్గమ్, పెక్టస్ కార్నియేటమ్, పెక్టస్ క్యావస్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ Y ఫర్ కైఫోసిస్. అంతేకాకుండా ఐక్యూ అనేది తక్కువ ఉంటుంది. బట్ ఇన్ మార్ఫానాయిడ్ హ్యాబిటస్ ఐక్యూ ఈస్ నార్మల్ in Marfan syndrome. IQ is normal in Marfan syndrome. IQ is decreased in హోమోసిస్టినూరియా. అండ్ స్కిన్ దగ్గరకు వచ్చేసరికి దేర్ ఈస్ హైపోపిగ్మెంటేషన్ ఆఫ్ ద స్కిన్. సో వాట్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్ ఇట్ కాజెస్? హోమోసిస్టినూరియా, యూరిన్లో హోమోసిస్టిన్ అనేది ఎక్స్క్రీట్ అవుతుంది, ఆస్టియోపోరోసిస్, మార్ఫానాయిడ్ హ్యాబిటస్ అండ్ ఆక్యులర్ చేంజెస్ విత్ డౌన్ అండ్ ఇన్వర్డ్ లెన్స్ సబ్లక్సేషన్. సీవియస్ డిఫెక్ట్స్ వచ్చేసరికి థ్రాంబోఎంబోలిజం అండ్ అథెరోస్క్లెరోసిస్. Y వచ్చేసరికి కైఫోసిస్ అండ్ డిక్రీజ్ ఇన్ IQ అండ్ hypopigmentation of the skin. So this is about homocystinuria. Thank you for your patience listening.